రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకురావడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు స్పష్టం చేశారు. రాష్ట్ర యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు బాధ్యతను గవర్నర్ కు అప్పగిస్తూ యూజీసీ తీసుకొస్తున్న నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ని కలిసింది. ఆయా అంశాలపై బీఆర్ఎస్ వైఖరిని లిఖితపూర్వకంగా అందజేసింది. విశ్వవిద్యాలయాలు భారతదేశంలో మొదటి నుంచి కూడా అత్యున్నత స్థాయిలో విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఇవాళ ప్రపంచంలో మన పిల్లలు ఎక్కడున్నా కూడా పోటీ పడగలుగుతున్నారు అంటే దానికి కారణం వారికి అక్కడ లభించిన శిక్షణ, వారికి అందిన విజ్ఞానం, వారికి ఆనాటి నుంచి ఆ విశ్వవిద్యాలయాల్లో మరి రీసెర్చ్, డెవలప్మెంట్, పరిశోధన కార్యక్రమాలు అయితే జరుగుతాయో వాటి నుంచి వచ్చిన ఫలాలు. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమంటే, ఒకవైపు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అట్లా హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా, హెచ్సియు లాగా అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, మన హైదరాబాద్ లో ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి, కేంద్ర హెచ్ఆర్డీ మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే, ఈ యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్ కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీసులో చాలా మంది అకాడమిషియన్స్ తో, చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికే అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు. సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం. దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా, ఖండితంగా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కాదు, దేశం మొత్తంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత, గిరిజన, బలహీన వర్గాల, బీసీ స్టూడెంట్స్, స్కాలర్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు,